నేను మాటిస్తున్నాను అంకుల్, ముహూర్తం టైంకి హేమాని మీ కళ్ళ ముందు నుంచి పెట్టే పూచి నాది. ఒకవేళ నిలబెట్టలేకపోతే మీరేం చెప్పినా చేయడానికి మీరు అది చూడండి, మేము ఇది చూస్తాం. పార్వతి రా. థ్యాంక్ యూ నిషిక. అఖిలాండేశ్వరి పరువుని బంగారు ప్లేట్లో పెట్టి నాకిచ్చినందుకు. ఇప్పుడిక్కడ జరగబోయేదంతా షూట్ చేసి ఆ అఖిలాండేశ్వరిని నా కాళ్ల బేరానికి రప్పించుకుంటాను. మన ఛానల్కి నిజాయితీ లేదంటుందా? మన నిజాయితీ ఏంటో చూపిద్దాం. రవి, నమస్తే సార్. పెళ్లికూతురు బయటికి ఏమైనా వచ్చిందా? లేదు సార్. బాగా జ్ఞాపకం తెచ్చుకుని చెప్పు. అమ్మాయి బయటికి వెళ్ళడం కానీ లేదా అమ్మాయిని బలవంతంగా ఎవరైనా తీసుకెళ్ళడం కానీ ఏమైనా చూసావా? అలాంటిదేం లేదు మేడం. పొద్దున ఆ రౌడీల్ని పంపించింది కళ్యాణ్ కాదంట. అవునా? అయితే వాళ్ళు నిజమైన కిడ్నాపర్సా? తప్పించుకొని చాలా మంచి పని చేశావు. కళ్యాణ్ బయట వెయిట్ చేస్తున్నాడు. ప్లాన్ ఏంటి? అందరూ ఫంక్షన్ బిజీలో ఉన్నారు. నేను స్టోర్ రూమ్లోకి వెళ్ళి నిచ్చెన తీసుకొని వస్తాను. అనిపించడం లేదు. నాకెందుకు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం బెటర్ అనిపిస్తుంది. పద. హేమకేం కాదు కదా పెద్దబాబు గారు.
ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను. లేకపోతే వాళ్ళ కూతురు కోసం ఎదురు చూసే వాళ్ళకి సమాధానం చెప్పలేము. వాళ్ళ కడుపు కోతకి కారణం కాలేము. పదండి పెద్దబాబు గారు, ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. హేమ కిడ్నాప్ కాలేదు. హేమది కిడ్నాప్ కాదు. కిడ్నాప్ కాదా? ఆ అమ్మాయి కనిపించట్లేదు. మీనన్ మనుషులు వచ్చారు. కిడ్నాప్ కాక ఇంకేమై ఉంటుంది? ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాత్రి నువ్వు చెప్తుంది నిజమేనా? గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇష్టపూర్వకంగా ఎందుకు వెళ్ళిపోతుంది జగదాత్రి? ఏ ఈ పెళ్ళే ఇష్టం లేకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. పెళ్ళి ఇష్టం లేదా? అదే కారణమని నేను కన్ఫర్మ్ చేయలేను, కానీ అది తప్ప వేరే కారణం కనిపించట్లేదు. అసలు హేమానే వెళ్ళిపోయిందని ఎలా చెప్తున్నావు? హేమ రూమ్ నుంచి ఆ గోడ ఎగ్జాక్ట్ గా 250 మీటర్స్ ఉంది. అక్కడ ఒక నిచ్చెనుంది. అవతల సైడ్ దిగడానికి ఒక స్టూల్ ఉంది. ఇవి చాలవా దేవా? ఆ అమ్మాయిని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, ఇక్కడి నుంచి ఎవరికి తెలియకుండా పారిపోయింది అని. ఒక నిచ్చెన పట్టుకొని ఏదేదో చెప్తున్నావు. అది నిజమని ఎలా నమ్మడం? అది నిజం కాకపోతే ఈ లోపు మీనన్ హేమాని మన చేస్తే? అందుకే పోలీసులను తీసుకొస్తే ఇన్వెస్టిగేషన్ చేసి నిజం చెప్తారు కదా. ఏమైంది? ముగ్గురు ఒకేసారి సైలెంట్ అయిపోయారు. నువ్వైనా చెప్పు పార్వతి. పోలీస్ డిపార్ట్మెంట్లోనే అత్యంత ధైర్యవంతురాలు, కేసులు రికార్డు టైంలో సాల్వ్ చేయగలిగిన పోలీస్ ఆఫీసర్ని మీ ముందే ఎట్టుకొని మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తా అంటుంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు పెద్దబాబు గారు. వాట్? జగదాత్రి, నువ్వు పోలీస్ ఆఫీసరా? జగదాత్రి మాత్రమే కాదు పెద్దబాబు గారు, కేదార్ కూడా పోలీస్ ఆఫీసరే. మేము అండర్ కవర్ కాప్స్ దేవా. అండర్ వరల్డ్ని, దాన్ని శాసించే మీనన్ని పట్టుకోవడానికి స్పెషల్గా ఏర్పాటు చేసిన వింగ్కి హెడ్ జగదాత్రి అలియాస్ జేడి. జేడి అంటే నువ్వేనా జగదాత్రి? మై గాడ్, నీ గురించి టీవీల్లో నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ చెప్తుంటే చాలా విన్నాను. నీ తెలివి గురించి, నీ సమయస్ఫూర్తి గురించి, నీ ఫైటింగ్ స్పిరిట్ గురించి, అన్నిటికంటే నువ్వు కొట్టే టెక్నిక్స్ గురించి చాలా విన్నాను. ఆ జేడి ఈ జగదాత్రి అంటే నమ్మలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా డ్యూటీస్ ఎత్తున్నది పెద్దబాబు గారు. మీరు కూడా? ఎవరికి చెప్పను. ఇప్పుడు చెప్పు జగదాత్రి, ఏం చేద్దాం? నేను కేదార్ బయటికెళ్ళి ఇచ్చిన గడువులోపే హేమంత్ తీసుకుని వస్తాం. మేం కూడా వస్తాం జగదాత్రి. అందరం కలిసి వెతికితే ఆ అమ్మాయి దొరికే ఛాన్స్ ఉంది కదా. ఆ అమ్మాయి దొరకడం ఎంత ఇంపార్టెంటో ఈ విషయం మీడియాకి తెలియకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. కట్టమనేనింటికి కాబోయే కోడలు మిస్సింగ్ అని ఏమైనా న్యూస్ వచ్చిందనుకో, అనవసరంగా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మీరిద్దరూ ఇక్కడే ఉండి మేము హేమాని తీసుకొచ్చే వరకు ఎవరికీ బయటపడకుండా చూసుకోండి. సరే, ముందు వెళ్ళి హేమ కిడ్నాప్ అవ్వలేదు, తనే వెళ్ళిపోయిందని వాళ్ళ పేరెంట్స్కి చెప్తాం. మా అమ్మకు కూడా చెప్తాం. వాళ్ళన్న మాటలకి మా అమ్మ ఎంత బాధపడుతుందో ఏంటో. పదండి. అఖిలాండేశ్వరి గారు, అసలు నా కూతురు బతికే ఉందంటారా? రమేష్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. హేమని తీసుకొస్తానని పెద్దబాబు మాటిచ్చాడు కదా. హేమ ఎక్కడున్నా సరే పెద్దబాబు తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతాడు. ఆ రౌడీ తీసుకెళ్ళింది నా కూతుర్ని కదమ్మా. మీరు ఎలా అయినా మాట్లాడతారు, ఎన్ని కబుర్లైనా చెప్తారు. బిడ్డను దూరం చేసుకున్న నాకు మాత్రమే తెలుసమ్మా ఆ బాధ. మీనన్ నా కూతుర్ని ఏమైనా చేస్తే మాత్రం మీరు ఎంత పెద్దవాళ్ళైనా, మీకు రక్షణగా ఎవరున్నా మిమ్మల్ని మాత్రం వదలను. హేమ కిడ్నాప్
నాకేం కాలేదు, కాదు కూడా. ఏంటి ఈ మధ్య జాతకాలు కూడా చెప్తున్నావా? జరగబోయేది కూడా చెప్పేస్తున్నావు? జరిగింది తెలుసు కాబట్టి, జరగబోయే దాని గురించి క్లారిటీ వచ్చింది కాబట్టి అంత ఖచ్చితంగా చెప్తున్నాను. జరిగింది తెలుసా అంటే మేనన్ హేమన్ ఎక్కడ తెచ్చాడో తెలిసిందా? తీసుకురావడానికి వెళ్తున్నారా? అమ్మా, నేను చెప్పేది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ హేమాని ఎవరు కిడ్నాప్ చేయలేదు. హేమ తనంతట తానుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటి పెదబాబు నువ్వు చెప్పేది? నిజమమ్మా. ఆ విషయం మీకెలా తెలిసింది? అదేంటి నిషిక, హేమ పారిపోవడం దగ్గరుండి చూసినట్టు ఆ విషయం నీకు తెలిసినట్టు ఎట్టా తెలిసిపోయినది అని అడుగుతున్నా? అంటే అది ఎలా తెలిసింది అనబోయి తెలిసిపోయిందా అన్నాను. అంతే అంతే. అసలు హేమ తనంతట తాను ఎందుకు వెళ్ళిపోయింది పెదబాబు? ఎందుకో తెలియదు, కానీ హేమాని మాత్రం ఎవరు కిడ్నాప్ చేయలేదమ్మా. అంటే ఘట్టమనేని ఇంటికి కాబోయే కోడలు ఎంగేజ్మెంట్ రోజే లేచిపోయిందా? దివ్యాంక, నువ్వు మాట్లాడుతుంది ఘట్టమనేని వంశం గురించి అని గుర్తు పెట్టుకుని మరీ మాట్లాడు. నేనంత కాని మాట ఏమన్నాను కౌశికి? జగదాత్రి దేవా అన్నదే కదా నేను కూడా అన్నాను. నో, మీరు చెప్తుంది అబద్ధం. నా కూతురు పారిపోదు. నా బిడ్డకు ఆ అవసరం కూడా లేదు. నా కూతుర్ని ఆ కసాయి వాడి చేతిలో పెట్టి ఇప్పుడు నా కూతురే ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయిందని చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. చేతులు దులుపుకోవాల్సిన అవసరం కానీ అలాంటి పనులు కానీ ఈ కుటుంబం చేయదంకుల్. మీకు మా గురించి పూర్తిగా తెలుసు అనుకున్నాం, కానీ మీరు అర్థం చేసుకోలేకపోయారని తెలుసుకున్నాం. అయినా నా కూతురు తనంతట తానే వెళ్ళిపోయిందని ఒట్టి మాటలు ఎలా చెప్తారు? ఒట్టి మాటల్లో చెప్పడం లేదండి. కావాలంటే మీ అందరికీ ప్రూఫ్ చూపిస్తాం, రండి. పెదబాబు పద. ఆహా, చిన్న చేప కోసం వస్తే ఒక పెద్ద తిమింగలమే పడింది. అర్జెంటుగా దీన్ని కన్వర్ట్ చేసి పెన్ డ్రైవ్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. హేమ ఎవ్వరు లేని టైం చూసి ఆ నిచ్చెన వేసుకుని గోడ దూకి అవతలున్న స్టూల్ సహాయంతో వెళ్ళిపోయింది. మేం చూసే టైంకి ఆ నిచ్చెనని కవర్తో కవర్ చేశారు. అంటే హేమ వెళ్ళిపోవడానికి లోపలున్న వాళ్ళే ఎవరో హెల్ప్ చేశారు. అందుకే హేమ అవతల సైడ్ దిగాక ఆ నిచ్చెనని కవర్తో కవర్ చేశారు. వావ్! ఘట్టమనేని ఫ్యామిలీ అన్నిట్లోనూ నెంబర్ 1 అని తెలుసు, కానీ ఇలా కథలు చెప్పడంలో నెంబర్ 1 అని తెలుసుకోలేకపోయాను. ఏదో ఒక నిత్యం తీసుకొచ్చి అక్కడ పెట్టి నా కూతురు పారిపోయిందని కట్టుకథలు చెప్తున్నారా? మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారా? రమేష్ 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 ఘట్టమనేని కుటుంబానికి సాయం చేయడమే వచ్చు గాని మోసం చేయడం రాదు. ఇంకొక్కసారి నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే వియ్యంకులన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. అమ్మా, మనం ఏం చెప్పినా
ఎన్ని సాక్ష్యాలు చూపించినా వీళ్ళు నమ్మరని నాకు కూడా తెలుసు. కానీ ఇదంతా చెప్పింది, ఇక్కడ తీసుకొచ్చింది, ఇదంతా మీకు చూపించింది నీకోసమే అమ్మా. ఇక్కడ జరిగిన దాంట్లో నీ తప్పుందని నువ్వు ఎంత బాధపడతావు అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ముహూర్తంలోపే హేమాని ఇక్కడికి జగదాత్రి కేదార్ తీసుకొస్తారు. జగదాత్రి కేదార్లా వీళ్ళెలా తీసుకొస్తారు? ఓ నైనా, వీళ్ళిద్దరు వెళ్తున్నారా? అయితే పక్క దాన్ని పట్టేసుకుంటారు. అప్పుడు అది కానీ దొరికితే దానికి సాయం చేసింది నేనే అని తెలిస్తే నన్ను చంపేస్తారు. దేవుడా, ఎలా అయినా ఈ గండ నుంచి నన్ను కాపాడవయ్యా. వీళ్ళిద్దరా? అవునమ్మా, వీళ్ళు పని చేయగలరని నాకు నమ్మకం ఉంది. సరే పెద్దబాబు, నువ్వు వీళ్ళని నమ్ముతున్నావు, నేను నిన్ను నమ్ముతున్నాను. అందరి ముందు మీరు తలదించుకునే పరిస్థితి తీసుకురామండి. మమ్మల్ని నమ్మి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. హేమ ఎక్కడున్నా సరే మేం తీసుకొస్తాం. సరేనమ్మా. పద కేదార్. పద. ఎలాగోలా ఈ వీడియోస్ని బయటికి తీసుకెళ్లగలిగితే చాలు. నా నిజాయితీ గురించి మాట్లాడిన వాళ్ళందర్నీ రోడ్డు మీద కీడ్చొచ్చు. చాప కింద నీరులా మెల్లగా జారుకుంటున్నా. ఎక్కడికి వెళ్తున్నావు దివ్యాంక? ఎక్కడికేంటి, ఆఫీస్కి. పిలవని పేరంటానికి వచ్చి చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా దివ్యాంక? చెప్తే దొరికిపోతావనా? నేనేం చేశాను దొరికిపోవడానికి? నిషి పిలిచింది, ఎంగేజ్మెంట్కి వచ్చాను. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, వెళ్ళిపోతున్నాను. ఓహో, అంతేనా? లేదా ఈ గ్యాప్ లో నీ విజ్ఞాన ప్రదర్శన ఏమన్నా చేసావా? ఏయ్, ఏంటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏదో బోన్లో ఖైదీని విచారిస్తున్నట్టు విచారిస్తున్నావు. అదేంటో దివ్యాంక, నువ్వేం చేయకపోయినా, ఏం చేయలేదని చెప్పినా నమ్మబుద్ధి కాదు. మీ సోది వినడానికి నా దగ్గర టైం లేదు. సెక్యూరిటీ మేడం, ఎంగేజ్మెంట్ నుంచి వెళ్ళిపోయిన హేమాని మేం తిరిగి తీసుకొచ్చేదాకా ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు, లోపలికి రాకూడదు. ఇది అఖిలాండేశ్వరి గారి ఆర్డర్. వెళ్ళి గేట్ క్లోజ్ చేయి. అలాగే మేడం. ఏం చేస్తున్నావు జగదాత్రి? అందుకే మేమొచ్చే వరకు ఒక కూల్ వాటర్ మిలన్ జ్యూస్ తెప్పిస్తాను, తాగి చిల్లవు. మీరు మీడియాని ఇలా కట్టి పడేయాలనుకోవడం చట్టరీత్యా నేరం. నువ్వు వచ్చింది ప్రొఫెషనల్ గా కాదు, పర్సనల్ గా వచ్చావని చెప్పడం విన్నాను. అయితే నువ్వు వచ్చింది పర్సనల్ గా కాదా? చూడు దివ్యాంక, అఖిలాండేశ్వరి గారి మంచితనాన్ని చేతిగానితనంగా తీసుకుంటే నీకు, నీ ఛానల్ కి, నీ బిజినెస్ కి కూడా మంచిది కాదు. గంట లోపు మేము వచ్చేస్తాం. ఆ తర్వాత నువ్వెక్కడికైనా వెళ్ళు. ఇప్పుడు మాత్రం లోపలికి వెళ్ళు. నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేను దివ్యాంక, గొడవ చేయకుండా లోపలికెళ్ళు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోవడమే బెటర్. ఇది గాని గొడవ చేస్తే దేవా వాళ్ళొచ్చేస్తారు. అప్పుడు నేను షూట్ చేసింది బయటపడినా పడొచ్చు. పద్దాత్రి, తొందరగా వెళ్దాం. హేమా, ఎందుకంత కంగారు పడుతున్నావు? మనం ఫంక్షన్ హాల్కి చాలా దూరం వచ్చేసాం. అసలు నువ్వు లేవనే విషయం కూడా వాళ్ళు రియలైజ్ అయి ఉండరు. అలాంటిది ఇప్పుడు ఇంత దూరం మనల్ని వెతుక్కుంటూ ఎవరొస్తారు చెప్పు? ఒకవేళ వచ్చినా కూడా
మనల్ని పట్టుకోవాలంటే వాళ్ళు ఇంకో జన్మెత్తాలి. ఏమో కళ్యాణ్, నాకు చాలా భయంగా ఉంది. మనకి పెళ్లి కాకుండా మా నాన్న మనుషులకు గాని దొరికితే మా నాన్న ఇద్దరిని ప్రాణాలతో వదలడు. మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఇంకో 30 మినిట్స్లో మన పెళ్లి కూడా అయిపోతుంది. నువ్వేం కంగారు పడకు. ఇక్కడెందుకు ఆపావు? మన పెళ్లి చేయడానికి పంతులు గారిని ఇక్కడికి రమ్మని చెప్పాను.